మన పరిమితమైన మెదడును అపరిమితం చేసుకోవాలి. శ్రీ మాతాజీ గారు మనకి అనుగ్రహాన్నిచ్చారు. మనకి చైతన్యం ద్వారా మనకి సాక్షాత్ దైవ దర్శనాన్ని ప్రసాదించారు. మనం మన చిత్తాన్ని ఈ విశ్వం కోసం ఉపయోగించాలి. మనం ఎప్పుడైతే మన చిత్తాన్ని శక్తివంతం చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకున్న సమస్యలు గానీ, ఏమైనా అంతా ఆ పరమ చైతన్యం ద్వారానే తీరిపోతాయి. గాడ్ రియలైజేషన్ అంటే మన ప్రమేయం లేకుండానే మనతో దైవ కార్యాలు జరిగిపోవాలి. మనం అంత స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. మన చిత్తంలో అహంకారానికి, ప్రత్యహంకారానికి సంబంధించిన ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. మనం ఈ సమయాన్ని ఎంత అంతర్గత మౌనానికి ఉపయోగించుకుంటే మన చిత్తం అంత పవర్‌ఫుల్ అవుతుంది. మనమంత శక్తివంతులం. కానీ అది మనం గుర్తించలేకపోతున్నాం. బలహీనులం అవుతున్నాం. అలా అవ్వకూడదు. శ్రీ మాతాజీ గారు మనకి శక్తినిచ్చారు. ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు. ఈ స్థితిని ప్రసాదిచ్చారు. ఇదంతా ఒక నాటకంలా మనం చూడాలి. ఎప్పుడూ అంతర్గత మౌనంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలగాలి. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఇదే స్థితిలో కుండలిని ఉద్ధానపరుచుకొని బంధన వేసుకుందాం. बोलो श्री आदिशक्ति माताजी, श्री निर्मला देवी की జై. జై శ్రీ అమ్మ శ్రీ మాతాజీ, మీ పిల్లలమైన మా అందరికీ ఈరోజు ఈ సమయంలో ఈ ధ్యాన సాధనకు అనుమతిని, అర్హతను ప్రసాదించినందుకు మీకు కోటి కోటి శతసహస్ర కోటి నమస్కారములు తల్లి. జై శ్రీ మాతాజీ. జై శ్రీమతి అమ్మ పూర్ణ. మాతాజీ అంటే చాలా చక్కగా చేయించారు తల్లి. సింపుల్గా ఉంది, చాలా శక్తివంతంగా ఉంది. నేను చాలా చక్కగా ఫీల్ అయ్యాను, నిర్విచారత ఫీల్ అయ్యాను. తర్వాత నువ్వు ఆ దళాల దగ్గర, ముఖ్యంగా 2, 3 మంత్ర దళాల దగ్గర చెప్తూ ఉంటే చల్లదనం, ఎడం వైపు కుడివైపు చక్కగా చల్లదనం ఫీల్ అయ్యాను విన్నంత. చాలా బాగా అనిపించిందమ్మా. అవునా ఆంటీ, మనం ఇంకేంటంటే ధైర్యంగా ఉండాలి. నాకు రాలేదు ఇలా మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, మన ఆదిశక్తి బిడ్డలం, మనకి రానిదంటూ ఉండదు. నేను అక్కడ ఒక ఆట, ఇప్పుడు నువ్వు నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు నేను శ్రీ మాతాజీ అనుంగ బిడ్డనే గణేశుడి సోదరిని అని కూడా యాడ్ చేసుకున్నాను. గణేశుడి సోదరిని మనకేం బెంగలేదు. మన అన్నయ్య ఉన్నారు, అమ్మ ఉన్నారు, ఇంకేంటి బెంగ మనకి. సదాశివుడు సరే మనం అలాంటి వాళ్ళ పిల్లలం ఏమిటి, మన కుటుంబమే వేరు. ఆది దంపతుల పిల్లలం, ప్లస్ మనకేమో సోదరులుగా సుబ్రహ్మణ్యుడు, గణేశుడు ఉన్నారు. ఏమిటి బెంగ మనకి. అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి దివ్య దర్శనాన్ని మనకు అనుభూతి ఇచ్చినా కూడా మనం ఏంటంటే ఇంకా అంటే ఇప్పుడు దేవుడు వచ్చి మన చేతుల్లో కూర్చొని దర్శనం ఇస్తున్నా ఇంకా ఏంటి ఈ మాయ గురించి ఆలోచిస్తున్నాం అంటే అది మన లోపం, మన కోరికలు, మన ఆశల లోపం. అంతేగాని దైవం లోపం కాదు. దైవం అనుగ్రహించింది, దైవం వచ్చి సాక్షాత్తు మన చేతుల్లో కూర్చుంది. కానీ మన చిత్తం ఎక్కడికి వెళ్తుంది? ఈ కుటుంబం, ఈ పిల్లలు, ఈ సంసారం, ఈ అశాశ్వతమైన భౌతికత వైపు వెళ్తుంది. దానికి భగవంతుడు ఏం చేస్తాడు? మనం సర్వ స్వతంత్రుని చేశాడు. అందుకే మన చిత్తాన్ని పవర్ఫుల్ చేసుకొని మనం ఏంటంటే మన పరిమితమైన ఈ మెదడుని అపరిమితం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన చిత్తం ఏంటంటే లోక కళ్యాణానికి ఉపయోగపడింది. అది తర్వాత ఒక్కటి ఏంటి గమనించానంటే, మొన్న నేను చెప్పాను చూసావా, మనం భగవంతుడు అంటే సాకార రూపానికి ఎన్నో జన్మలు బట్టి మనిషి జన్మ ఎత్తింది ఉంటే అలవాటు పడిపోయాం సాకార రూప దర్శనానికి. అందువల్ల చైతన్యాన్ని, పరమాత్మని నమ్మలేకపోతున్నాం. అది మనలో ఉన్న బలహీనత. చైతన్యాన్ని పరమాత్మగా నువ్వు స్వీకరించావనుకో, ఎవరిని లెక్క చేయక్కర్లేదు. నువ్వు వెళ్తున్నది మంచి మార్గం, ఆధ్యాత్మిక. మాతాజీ అన్నట్టు నువ్వెవరికి సంజాయిషీలు ఇచ్చుకోక్కర్లేదు, గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. గిల్టీగా ఫీల్ అవుతే చక్రాలు దెబ్బతింటాయి, ముఖ్యంగా విశుద్ధి చక్రం. కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో ఉండాలి. ఎన్నో వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ శరీరానికి సంబంధించి, నువ్వు ఆత్మవి. బాగా వచ్చినప్పుడల్లా నేను ఆత్మ. అది మనం మాటతో, వాక్కుతో అనకూడదు, మనసుతో జీర్ణించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఉపాసన అని చెప్తారు. అప్పుడే భగవంతుడికి. అందుకే కర్మ ప్లస్ ఉపాసన కలిస్తే కానీ నువ్వు జ్ఞాన మార్గంలోకి రాలేవని భగవద్గీతలో స్వామి చెప్తాడు. ఏదైనా అల్టిమేట్ జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటి? భగవంతుడికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో సాకారత, రెండోది నిరాకారత, నిర్గుణ రూప చైతన్యం. ఈ సాకారతని చాలా ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం, పూజలో పునస్కారాలు చేసి. ఇప్పుడు
అందులో అందరూ అయితే నిర్గుణ రూపంలోకి రావాలి బలవంతంగా. మనకు అలా కాదు, మాతాజీ పెట్టేశారు. చైతన్యమే ఆత్మస్వరూపం అని ఫీల్ అయిపోతున్నాం. అనుగ్రహించారు. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అండి. ఇప్పుడు నాకు ఫుల్ 2 చేతుల్లో చైతన్యం వస్తుంది. ఇది సత్యం అని తెలుస్తుంటే ఇంకా దేనికోసం వేచి ఉన్నాము. అది మనం జీర్ణించుకోవాలి, మన మనసుకు పట్టించుకోవాలి. అప్పుడు ఇవన్నీ అవలీలగా దాటేస్తాం. ఈ బాధలన్నీ ఏమిటి, ఇది నా శరీరానికి వచ్చి ఇలా ఎన్ని శరీరాలు ఎత్తానో. ఇప్పుడేమో ఆడదానిగా పుట్టాను, కిందటి జన్మలో మగాడికి పుట్టాను, మళ్ళీ ఏదో పుట్టాను, ఏ పశువుగా పుట్టాను, ఏ పక్షిగా పుట్టాను, ఏవో అలా జరుగుతూ. అది బాగా జీర్ణించుకోవాలి. చాలా కష్టం, కానీ ఈ సాధన ద్వారా మనం చెయ్యగలం. అంటే అందుకే కదా ఈ మోటివేషన్. ఇప్పుడు ఈ ధ్యాన సత్రాన్ని ఏంటంటే మనం ఎంత మౌనానికి ఉపయోగించుకోవాలి. మనకేంటి భగవంతుడు ఈ రోజు ఈ సమయంలో ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమయాన్ని ఏంటంటే మనం స్ట్రాంగ్ చేసుకోవటం, మన చిత్తాన్ని పవర్ చేసుకోవాలి. అది ఇంకెవరైనా నా తోబుట్టువులు మాట్లాడండి చక్కగా. నేను పూర్ణ మాట్లాడిస్తాం. ఆ ఇన్స్పిరేషన్తో మీ అందరూ మాట్లాడండి. మనందరం తోబుట్టువులం, అమ్మ బిడ్డలం, అమ్మ అనుంగ బిడ్డలం, మన సోదరులో గణపతి సుబ్రహ్మణ్యుడు. ఆ ఎరుకుతో ఉందాం. ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడండి, ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడండి. జయశ్రీ మాతాజీ అండి, నిజమే తను అన్నది. మనం ధైర్యంగా ఏది లేదు అన్నది. నిన్న నేను బయటికి వెళ్ళాను అన్నాను, హెడ్ఏక్ వచ్చింది, నాకేమీ లేదు మాతాజీ గారు మీరు ఉన్నారు, నాకేంటి ప్రాబ్లం అంతే. ఆ ధైర్యం అన్నాను, ఆ ధైర్యంగా అనబట్టి ఇంకా మొత్తం ఎంతవరకు క్లియర్ అయిపోయానంటే అంత బాగా అయిపోయాను. కలుషం పాడైపోయింది, కలుషం కూడా పెట్టాను. చెప్తున్నాను అంటే మనలోనే ధైర్యం, మనలోనే తల్లి, అన్ని మనలోనే ఉన్న పరమ చైతన్యం అంతా. యద్భావం తద్భవతి అంటారు కదా. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలా ఉండిద్ది. పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే ఉంటది. మనం నెగిటివ్ వైపు వెళ్ళకూడదండి అసలు. ఆ ఆలోచన కూడా రాకూడదు, ఆ మీనింగ్ కూడా వాడకూడదు నా ఉద్దేశం బట్టి. శ్రీ మాతాజీ గారి దైవాలు అలా ఆవిడ ముందుకు తీసుకెళ్లిపోతారు. మనం ఎప్పటి వరకు అయితే చిత్తం అలా పెడుతూ ఉంటామో, ఇంకా మనం ఇక్కడ నుంచి ఎలా అయితే బిడ్డని తల్లి తీసుకొని వెళ్తుందో అలాగా పైకి తీసుకెళ్లిపోతారు ఒళ్ళో పెట్టుకొని. మీరేంటంటే అంత ధైర్యంగా ఉంటే మీరు ఇంకేం అటకాలు పెట్టుకోవాల్సిన అవసరం లే. ఏ ట్రీట్మెంట్లు ఎప్పుడు అధైర్యం, అసమర్థత అప్పుడే మనకి అన్ని కావాల్సి వస్తాయి. అదే కనుక అసమర్థత లేకుండా ధైర్యంగా ఉన్నామంటే ఏమీ అవసరం లేదు అసలు. అవునండి, అవునండి. మనలోనే అన్ని ఉన్నాయి కదా, మనం ఎందుకు ఇది అవ్వడం? ఆదిశక్తి మనం పిల్లలం, మనమే అవతల వాళ్ళకి చెప్పగలగాలి, మనమే అందరికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా కనిపించగలగాలి. మనమే కిందకి ఇదైపోతే మనం అవతల వాళ్ళకి సహజయోగం ఏం చెప్తాము? అంతే కదండి. అదే కదా. అదే ఇంకా ఏమి ఇవ్వాలి? సాక్షాత్తు భగవంతుడి దివ్య దర్శనాన్ని ఇచ్చారు, అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇంకా దేనికోసం ఏం కావాలనుకుంటున్నావు? ఇంకా ఏమి ఇవ్వగలడు భగవంతుడు? ఆయన్నే దర్శించుకునే అనుభూతిని ఇచ్చాడు. ఇంకా అంతకన్నా యోగం ఇంకేమన్నా ఉంటదా? చేసేది చేయించేది అన్ని ఆయనే. ఇంకా అది తప్పించి ఆవిడ అన్నట్టు మనం చెప్పారు చూడండి, ఎప్పుడైతే తల్లి మనల్ని పట్టుకున్నారో మనం తల్లిని పట్టుకోవడంలోనే ఉంది. అప్పుడు తల్లి చూసుకుంటారు. ఆవిడ చాలా బాగా చెప్పారు అవి కొన్ని అంటే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ గా బాగా చెప్తున్నారు. మనలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు అదే తెలుసుకుంటాను. నిజమే, భగవంతుడి మీద మనకు చిత్తం ఉండాలి. తల్లి ఇప్పటి వరకు నన్ను పట్టుకున్నాను, నేను తల్లినే పట్టుకోవాలి అన్న ఆ కాన్సన్ట్రేషన్ అలా వస్తుంది. అవును. ఇలాంటివి చెప్పండి అండి, మీరు చదువుతూ ఉంటారు కదా, కొంచెం అలాంటి వాళ్ళకి తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఏముంది, నేను చదివింది నలుగురికి ఉపయోగపడితే నా జన్మ కూడా ధర్మము ఏదైతే ఉందో అది ధైర్యంగా మోటివేషన్ చెయ్యాలంటే చేసినప్పుడు మాతాజీ గారి స్పీచ్లు విన్నారు మీరు, ఏం చెప్తున్నారు శ్రీ మాతాజీ గారు? మనం అది ప్రామాణికంగా తీసుకోవాలి. అది తప్పకుండా. కాబట్టి ఎవరు వివేకానంద స్వామి చికాగో వెళ్ళారు. చికాగో వెళ్ళి వింటారా? అందరూ వింటారా? ఛానల్లో ఉంటే కంటిన్యూ చేయండి, నోట్లో పెట్టేసుకోండి, లేకపోతే వినండి. ఏంటంటే వివేకానంద స్వామి చికాగో వెళ్ళారట. చికాగో వెళ్తే ఇక్కడ ఈ అమెరికన్స్ అందరూ చాలా హీనంగా చూశారు. ఏమిటంటే అతను నువ్వు అడుక్కోవడానికి వచ్చావన్న టైప్లో చాలా హీనంగా మాట్లాడారట వివేకానంద స్వామితో. మీది చాలా భారతదేశం చాలా పేద దేశం, అడుక్కోవడానికి వచ్చావు మా దేశానికి, మీకు పడేస్తాంలే పో అనేసి అన్న టైప్లో మాట్లాడారట.
అని అంటేను ఏదో జాలి కొద్దీ ఇచ్చేస్తాం మేము డొనేషన్, అది పట్టుకుని వెళ్ళిపో, మాకు ఇలాంటి హితబోధలు వద్దు అన్నట్టు. అంటే నిజమే, నా దేశం చాలా పేద దేశం, మీ దేశాలేవి అసలు పుట్టలేదు. కన్ను తెరవనప్పుడే నా దేశం భగవంతుణ్ణి సాక్షాత్కరించ చేసుకుంది. తర్వాత అమృత పుత్రులారా అని సంబోధిస్తూ మొదలెట్టారట. అమృత పుత్రులారా అన్నారు. ప్రతి ఒక్కరిని అమృతం కదా, మనం అమృత పుత్రులం. ఎందుకంటే పరమాత్మ ఆత్మరూపంలో అమృత స్వరూపుడుగా ఉన్నాడు మన హృదయంలో. అమృత పుత్రులారా, నాకు మీ అందరిలో పరమాత్మ కనిపిస్తున్నాడు. అది మా దేశం యొక్క అత్యున్నత స్థితి. అది మీ దేశాలు ఏవి కన్ను తెరవకముందే మా దేశంలోని మహానుభావులు మహర్షులు గమనించారు. దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి, శివోహం అని ఇది చేశారు. నిజమే, మా దేశం అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నది. అలాంటి వాళ్ళకి నేను ఆధ్యాత్మిక ప్రసంగం ఎలా చెప్పగలను? వాళ్ళు వంట పట్టించుకోలేరు. వాళ్ళ మానవుడి యొక్క కనీస అవసరాలైన అన్నం, వస్త్రం, గూడు వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికత వైపు వెళ్ళగలరు. కడుపులో పేగులు అన్నం అని అలమటిస్తూ ఉంటే నేను వాళ్ళకి ఆధ్యాత్మికత ప్రసంగం ఎలా చేయగలను? అందుకే మీ దేశానికి వచ్చాను నేను. మీరు సకల భోగాలతో తులదూగుతున్నారు, అయినా మీకు ప్రశాంతత ఉందా చెప్పండి? గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, మీకు ప్రశాంతత ఉందా? లేదే. ఏదో ఇంకా ఏదో ఎన్ని పొందుతున్నా మీరు అసంతృప్తిగానే ఉన్నారు. ఇంకా ఏదో సాధించాలనుకుంటున్నారు. విపరీతమైన నిరాశ నిస్పృహలకి ఇన్ని భోగాలు అనుభవిస్తున్నా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. మీరు ఎందుకు లోనవుతున్నారంటే మీలో మీ పరమాత్మని, మీలాంటి వాళ్ళకి నేను హితబోధ చేయాలి. చేస్తే మీరు, ఎందుకంటే మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మీకు కావాల్సిందండి, మీరు ఆనందం వెతుక్కుంటున్నారు. ఆనందం బాహ్య వస్తువుల్లో లేదు, మనలోనే. ప్రతి మనిషి ఆశించేది శాంతి, భద్రత, ఆనందం. అదే యోగక్షేమాలు. అవే యోగం అంటే అది. ఆ యోగాన్ని కాపాడుకోవడం, లేనివి ఆశిస్తాడు, అది పరమాత్మ ద్వారా పొందుతాడు. ఆ పొందినవి కాపాడమని భగవంతుని ప్రార్థిస్తాడు. అందుకే నీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటాడు పరమాత్ముడు, గీతాచార్యుడు. కాబట్టి మీలాంటి వాళ్ళకి నేను హితబోధ చేయాలి. ఆనందం మీలోనే ఉందరా, మీలోనే ఉంది, బయట వెతుక్కోకండి. ఒక సినిమాను చూసాం, ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తిన్నాం, ఆనందం పొందుతాం. ఎక్కడుంది? ఆ వస్తువు ద్వారా వచ్చింది అనుకుంటున్నాం ఆనందం. దాన్ని చూసి మనలో ఉన్న ఆనందం ఉప్పొంగుతున్నది తప్ప దానికేమీ ఆనందం లేదు. అది నిర్జీవ పదార్థం. నీలో ఉన్న చైతన్యం ఆనందాన్ని పొందుతున్నది అంటూ చక్కటి ఇది చెప్తూ అతనికి ఇది చేస్తాను. అప్పుడు ఒకసారి తను ఒక నది ఒడ్డున పచారులు చేస్తున్నట్టు వివేకానందుడు. ఒక అమెరికన్ వచ్చి ఏమిటి అంతటా దేవుడిని నమ్ముకోండి, దేవుడి పాదపద్మాలు పట్టుకోండి, దేవుడి ఆ ఫూలిష్నెస్, అంతకన్నా ఫూలిష్నెస్ ఉంటే ఇంకోటి పాదపద్మాలు పట్టుకోవడం ఏంటి? మనం సెల్ఫ్గా మన మీద మనం డిపెండ్ అవ్వాలి తప్ప ఇలా అలా అనేసి మాట్లాడితే అప్పుడు అన్నట్ట ఒక జాలరువాడు చేపలు పడుతున్నాడు నది ఒడ్డున. ఒక అమెరికన్ వీడు ఇది వల వేసి పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి అదొక హాబీ ఇక్కడ వాళ్ళకి. పడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూడండి, అతను ఆ ఫిషర్మ్యాన్ చేపలు పడుతున్నాడు, జాలర్వాడు. చేపలు ఏదో గాలానికి ఏదో ఇది పెట్టాడు, ఎర్ర పెట్టాడు, చేపలు పడుతున్నాయి. ఇప్పుడు చూడండి చేపలు పడ్డాయి బయట. ఏంటి ఆ చేపలన్నీ గాలం ఎంత దూరంగా విసిరితే ఆ చేపలే పడతాయి. కానీ అతని పాదాల దగ్గర ఆ ఫిషర్మ్యాన్ నీళ్ళలో దిగి పడుతున్నాడు. ఆ ఫిషర్మ్యాన్ నీళ్ళల్లో మునిగి ఉన్న అతని పాదాల దగ్గర ఉన్న చేపలు గాలానికి అందలేదు, దూరంగా ఉన్న చేపలు అందాయి. అది లక్ష్యం. గాలం వేసిన అంటే మాయ నిన్ను కమ్మేసిన భగవంతుడి పాదపద్మాల దగ్గర, ఇప్పుడు ఆ ఫిషర్మ్యాన్ నువ్వు భగవంతుడు అనుకో, భగవంతుడి దగ్గర పాదపద్మాల దగ్గర ఉన్న చేపలు సురక్షితంగా ఉన్నాయి, గాలానికి చిక్కలేదు, అంటే మాయకి చిక్కలేదు. దూరంగా ఉన్నవి మాత్రమే, అంటే భగవంతుడి పాదపద్మాలకు దూరమైన వాళ్ళే మాయకు లోబడతారంటూ చెప్పాడు వివేకానందుడు. జై శ్రీ మాతాజీ. అమ్మ నాకు తోచింది చెప్పాను. జై శ్రీ మాతాజీ. అమ్మ చెప్పింది. చాలా బాగా చెప్తారండి. కాబట్టి పాదపద్మాలు శరణ అయిపోయాం. వైబ్రేషన్స్ ద్వారా అమ్మ యాక్సెప్ట్ చేసింది మనకి. అనుక్షణం మీరేంటంటే చైతన్యాన్ని గమనించుకోండి అమ్మ. అనుక్షణం మన చిత్తాన్ని అనుక్షణం సహస్రం మీద పెట్టండి, అది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను అలా కొన్ని రోజులు చేసాక
హృదయం హృదయం సహస్రారం ఆజ్ఞ. ఇప్పుడు నాకు ఆ పైకి అలాగ వచ్చాక ఆటోమేటిక్గా మాతాజీ సహస్రారం నుండి పైకి బిందు దగ్గర కొన్ని నెలలు తెలిసిపోతున్నది నాకు. సహస్రారం తర్వాత బిందుకి వెళ్ళాను. ఇప్పుడు బిందువుడు దాటి ఇంకా పైకి అమ్మ తీసుకెళ్ళిపోతున్నది. అలా మనం ప్రాక్టీస్ చేసుకుందాం సహస్రారం మీద నిరంతరం ఫోకస్. ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, కళ్ళు మూసుకొని పడుకుంటున్నా మాడు మీద దృష్టి పెట్టండి. మాడు మీద దృష్టి పెడతా అంటే పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేయండి. పడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే నిద్ర మాడు మీద దృష్టి పెట్టండి. మాడు మీద దృష్టి పెడితే అలా ఉండి. నిన్న ఎవరు పూర్ణ నువ్వు చెప్తే నమ్మవు, నేను మధ్యాహ్నం మెడిటేషన్కి విరాట్కి అటెండ్ అవ్వలేదు. ఆ 3:30కి మేము బయలుదేరి వెళ్ళాం. 3:30, 4 అవుతుంటే బయలుదేరి విరాట్కి అటెండ్ అవ్వలేదు, మెడిటేషన్కి అటెండ్ అవ్వలేదు, రాత్రి మెడిటేషన్ ఫుడ్ సోకింగ్ చేయలే. సరే నాకు మరి ఓపిక లేదు, వచ్చాక పక్కెక్కిస్తాను. మీతో ముందు నా తోబుట్టులతో ఒకసారైనా ఆ కలెక్టివిటీలో జాయిన్ అయ్యాను. నిన్న నాకు మరి ఎందుకు మరి అమ్మకు అంత నా మీద దయ కలిగిందో. అమృత వర్షం ఎంతసేపటికి నిద్ర పట్టదో. అమృత వర్షం అలా గమనిస్తూ వెన్నులో చలి ఉండి వెన్నులో చలి ఒళ్ళంతా జలధరించడం, ఒక శీతలత్వం. అసలే బయట చలిగా వస్తే ఏంటో నాకు అర్థం కాదు. అమ్మ ఎందుకు ఇంత కరుణిస్తున్నావు? నేను అసలు ఇవాళ నీతో పొద్దున్న కనెక్ట్ అవ్వడమే అంటే కనెక్ట్ అయ్యే ఉన్నాను నిరంతరం. అసలు మెడిటేషన్ కూడా ఎందుకు అలా ఆశీర్వదించిందని నాకే అర్థం కాదు పూర్ణ. తర్వాత ఆలోచించగా ఒకటి తట్టింది. రాధ చెప్పింది, ఆంటీ మీలో వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి, ఒళ్ళు నొప్పి. ఫస్ట్ క్లాస్ లోనే తను చెప్పింది, ఒళ్ళు నొప్పులు అవి వచ్చేస్తాయి, వైబ్రేషన్ స్టాగ్నెంట్ అంటే నిల్వ ఉంచుకోవడం, మనలో నిల్వ ఉంచుకోకూడదు, స్ప్రెడ్ చేసేయాలి, అందరికీ పంచిపెట్టేయాలి వైబ్రేషన్స్, అవి చాలా పవర్ఫుల్వే అని చెప్పింది తను ఆ రోజు. నేను అది నేను ఏం చేశాను, నేను కొందరికి అందరూ జై శ్రీమాతాజీ అంటే యాక్సెప్ట్ చేయరు, హలో హాయ్ అంటూ ఉంటారు. కొందరు జై శ్రీమాతాజీ అంటే ఊరుకుంటారు, న్యూట్రల్ గా ఉంటారు. నేను మనస్ఫూర్తి అమ్మ నేను ఎవరికి జై శ్రీమాతాజీ అంటానో నా వైబ్రేషన్స్ నువ్వు వాళ్ళకి పంపించి. తర్వాత నా తోబుట్టువులైన సహజయోగులు ఈ సహజయోగ కోసం ఎంతో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిస్వార్థంగా మిమ్మల్ని నమ్ముకొని నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. నలుగురికి మేము పొందే ఆనందం నలుగురు పొందాలని ఎంతో శ్రమ పడుతున్నారు. వాళ్ళ మెడిటేషన్ ద్వారా వాళ్ళు నీ దివ్య చైతన్యాన్ని పొందుతున్నారు, నువ్వు వాళ్ళని ఆశీర్దిస్తున్నావు చైతన్యంతో. కానీ ఈ తోబుట్టు కూడా వాళ్ళకి ఇస్తున్నాదమ్మా చైతన్యం. వాళ్ళందరికీ నా తోబుట్టువులు అలా శ్రమ పడుతున్న తోబుట్టువులందరికీ కూడా ఈ దివ్య చైతన్యాన్ని పంచిపెట్టి అని ప్రార్థించాను. ఇలా నన్ను అలా ఉంటున్న వాళ్ళకి అది నాకు అప్పుడు నేను మెడిటేషన్ చెయ్యకపోయినని నాకు ఎందుకు ఇలా అమ్మ కురిపిస్తున్నది. పోనీ సప్తమి నవమి తిథుల్లో నా వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి మీ చుట్టూను, సాధ్యమైనంత వరకు సప్తమి నవమి తిథుల్లో మెడిటేషన్ లో ఉండి ఆ వైబ్రేషన్స్ అన్ని మీరు గ్రాస్ప్ చేసుకోండి అని మాతాజీ చెప్పారు ఒక స్పీచ్ లో. పోనీ సప్తమి నవమి తిథులు కూడా ఆలోచిస్తే ఇది తట్టిందమ్మా నాకు. చూసారా ఆంటీ, నిన్న మధ్యాహ్నం మీకు చెప్పింది ఇది. ఆంటీ ఎవరైతే ఇప్పుడు మన పిల్లలని కాదు, ఎవరైతే సత్యం కోసం ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేసేయండి ఆంటీ వైబ్రేషన్స్ అంతే అంతే. అలాగే నేను చేసేస్తాను, నేను ఎవరికో అనేసి ఇలా ప్రార్థించాను. అంటే ఒకసారి ప్రార్థిస్తే చాలు ఇంకా. మరి దేవుడు మహా ఆదిశక్తి మన మనసులో, అందులో మన ప్రార్థించ కూడా అక్కర్లేదు. మనలో ఉన్న అమ్మకి మన కోరిక తెలియదా? మన అటెన్షన్ లోకి వచ్చింది అంటే అది వర్కౌట్ అయ్యిద్ది. వర్కౌట్ అలా. అందువల్ల మాట నిన్న రాత్రి నాకు అలాగా వర్షిస్తూనే ఉంది, అలాగున్నాను. ఎప్పటికో పోతే పోయింది, నిద్రే ఉంది. పొద్దునప్పుడు నాకేం పని పాట, అలా కళ్ళు మూసుకుంటాను. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటాను, లేకపోతే వస్తాను మళ్ళీ మెడిటేషన్ లోకి అలా ఫోకస్ చేస్తూ ఉంటాను, పడుకుంటూ ఉంటాను. అలాంటి జీవితం ఇచ్చింది కదా అమ్మ. ఇప్పుడు నాకేం కమిట్మెంట్స్ లేవు కదమ్మా పూర్ణ. అది అమ్మా. అంటే నా తోబుట్టులందరికీ కూడా ఈ నా అనుభవాలు చెప్తున్నాను. అందరూ కూడా మేము ఈ అనుభవాలు చెప్పుకోండి. మనకు కొంత టైం అంతా ఇలా సద్గోష్ చేసుకుని మనం వెళ్ళిపోదాం ఇంకా మన కార్యక్రమాల్లోకి. జై శ్రీ మాతాజీ. ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి, ధ్యానం అయిపోతే వచ్చి చక్కగా మీ అనుభవాలు ఇలా అనుభవాలు పంచిపెట్టుకోవడం వల్ల కూడా మనలోని వైబ్రేషన్స్ పెరుగుతాయి, ఉన్నతికి వెళ్తాం ఇంకాను అని మాతాజీ స్పీచ్. మాతాజీ వాచ, నాది కాదు. జై శ్రీ మాతాజీ అండి. చెప్పండి.
జై శ్రీ మాతాజీ అమ్మ. ఆ, చాలా బాగుందండి. ఇప్పుడే వచ్చానండి. నేను 4-5 నెలలు అవుతుందండి నేను సహజీవనంలోకి వచ్చి. మీ అందరి అనుభవాలు చూసి ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అమ్మ దయ వల్ల. తప్పకుండానమ్మా వస్తావు. నీకు కోరిక ఉంటే చాలమ్మా. అదే దాన్నే మాతాజీ ప్యూర్ డిజైర్ అంటారు, పరిశుద్ధమైన ఇచ్చ. ఆ కోరిక ఉండాలి, నేను వెళ్ళాలి, పరమాత్మని పొందాలని కోరిక ఉంటే వచ్చేస్తావమ్మా నువ్వు. వెళ్ళాలండి. మీ అందరి అనుభవాలు వింటున్నానండి. తల్లి నాకు కూడా అలా ఇప్పటికే బాగానే వస్తున్నాయండి. వైబ్రేషన్స్ చాలా బాగా వస్తున్నాయి. సహస్రారంలో కూడా చాలా తెలుస్తుందండి. మరేంటనుకున్నావు, నిరంతరం దృష్టి అక్కడే పెట్టమ్మా. సహస్రారం అంటూ నీకు తెలియకపోవచ్చు, ముందు ముందు తెలుస్తుంది. మాడు తెలుసు కదా, మాడు మీద దృష్టి పెట్టు. నీ సాధ్యమైనంత మట్టుకు మాడు మీద దృష్టి పెట్టు. అలాగే బాగుంది. ఇంకా సంసార బంధాల్లో కొంచెం ఇబ్బందులుగా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టలేకపోతున్నానండి. ఆ తల్లి దయ వల్ల అన్ని నాకు విడిబంధాలు చేసి ఆ తల్లిని చేరుకోవాలని కోరికండి. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఒక నమ్మకం పెట్టుకో అమ్మా. మనం ఆది దంపతులు, తల్లిదండ్రులు మన పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళ పిల్లలు మనం. గణేశుడు కుమారుడు మన సోదరులు. అలా పెట్టుకుని వెళ్ళిపోండి. సాకారంగా ఉన్నాం మనం ఇంకా, ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి మీకు ఇంకా. అలా ఏదైనా బాగా ఏదైనా మీకు చాలా కష్టం అనిపించినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనవ్వకండి. నాకేం తక్కువ, నా తల్లి ఎవరు అనుకున్నావు, నేను ఆదిశక్తి బిడ్డని అని మనకే ప్రోత్సహించుకుందాం అమ్మా. మీరందరూ అలా చెప్తే నాకు చాలా ధైర్యం అనిపించింది మనసు. చాలా థ్యాంక్స్ అమ్మా. జై శ్రీ మాతాజీ, కూడా స్థితి రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ. జై మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అమ్మా. నాకు ఎందుకు 2 వారాల నుంచి నాకు తెలియకుండా నాకే భయం అనేది వస్తుందండి. అది నాకు జలుబు అనేది ఉందండి. ముక్కు ఊపిరాడదు అట్లేదు. ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పటి నుంచి నాకు తెలియకుండానే నాకు ఎందుకో భయం వేస్తుంది. అసలు మాట్లాడుతున్నా ఒక మాట విన్నా ఏదో మరి నాకు తెలియటం లేదండి దేనికి వస్తుందో భయం. అమ్మ ఒక మాట చెప్పనా పూర్ణ, నాకు అలా అనగానే మాతాజీ ద్వారా ఒక వచ్చింది చెప్పనా అమ్మ పూర్ణ? ఏంటంటేనమ్మా, ఎందుకు గబుక్కుని ఇలా తట్టింది. అమ్మా మీరు కుడి చేయిని మీ మధ్య హృదయం మీద పెట్టుకుని జై జగదంబ దుర్గామాత, జై జగదంబ దుర్గామాత అని అలా అనుకుంటూ ఉండండి తల్లి. ధైర్యం వస్తుంది. ధైర్యం లేదంటున్నారు కదా, ఆ హృదయ చక్రంలో ధైర్యం స్థైర్యం ఇస్తుంది అమ్మ. శ్రీ జగదంబ దుర్గామాతగా ఉన్నారు. జై జగదంబ దుర్గామాత, జై జగదంబ దుర్గామాత, జై అలా అనుకుంటూ నేను ఆదిశక్తి బిడ్డని అనుకోండి అమ్మా. తప్పకుండా ధైర్యం వస్తుంది. 12 టైమ్స్ హార్ట్ చక్రాన్ని అట్లా ట్యాప్ చేస్తూ జై జగదంబ జై జగదంబ అనుకుంటే మీకు ధైర్యం వస్తుందమ్మా. ఆ 12 టైమ్స్ అని అంటే మామూలుగా మెడిటేషన్ లో చెప్తాం మనం, ఎందుకంటే హృదయ చక్రానికి 12 దళాలు ఉంటాయి, హృదయ పద్మానికి. అందుకని 12 సార్లు తలుచుకోమంటారు. మీకు ధైర్యం నిరంతరం అమ్మని ఎన్నిసార్లు ప్రార్థిస్తే అంత పొంగిపోతుంది. అతను ఎవరు తన పేరు రాజేష్, అతని పేరేంటి దాసరి, అతను అదే చెప్పారు. స్థుతికి పరమాత్మ పడిపోతాడు అనేసి చెప్పారు. అంటే పడిపోతాడంటే మన ఆకర్షణ అతనికి ఉంది, మనల్ని అనుగ్రహిస్తారు స్థుతికి. అందుకే స్థుతులు స్తోత్రాలు ఎన్నో చేశారు శంకరాచార్యులు వారు. కాబట్టి అలా అనుకోండి అమ్మా. జై జగదంబ, పూర్ణ చెప్పినట్టు జై జగదంబ అనుకోండి అమ్మా. సాధ్యమైనంత మట్టుకు కుడి చేయి ఎప్పుడు హృదయం మీద పెట్టి మీకు అంత భయంగా అనిపిస్తే అనుకోండి అమ్మా. మీకే తెలియకుండా మీకే ధైర్యం వస్తుంది. అనుభవం మీద చెప్తున్నాం మేము, ఉట్టి మాటలు కాదమ్మా, అనుభవించి చెప్తున్నాం మీ అందరం. ముక్కు ఆపరేషన్ చేయాలన్నారండి. అదంతా పెట్టించుకోకండి. ఎందుకు అలా అవుతుందంటే మీరు అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వచ్చిన ఇబ్బందులు ఎవరికైనా ఏంటి అంటే, ఏదైతే ఉందో ఆ విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల కుంగిపోతున్నారు. కానీ ఆ విషయాన్ని భగవంతుడికి సరెండర్ చేస్తే అంత కుంగుబాటు ఉండదు. అది అందుకే నిన్న
చెప్పారు కదా రాజేష్ అన్న, మీరు చేతి మీద రాసుకొని మీరు బంధన ఇచ్చేసుకోండి. అమ్మా ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః అని మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధను రాసుకుంటూ బంధనిచ్చుకుంటా ఉండండి. ఇంకా అది దేవికి మీరు సమర్పించేశారు. ఇంక మీరు దాని గురించి ఆలోచించారనుకోండి, ఇంకా అది మన అజ్ఞానం. ఇక భగవంతుడికి ఇచ్చిన తర్వాత కూడా మనం దాన్నే పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మన ఎవరు భగవంతుడు ఏం కాపాడతారు? ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా ఆయన తీసుకున్నాడు, నేను సమర్పించాను అన్న నమ్మకం మీకు ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు వర్కౌట్ అయ్యింది. అట్లా లేకుండా పదే పదే అదే ఆలోచించుకుంటూ ఎంత మందిని అడిగినా కూడా ఎవరు ఏం సొల్యూషన్ చెప్పలేరు. ఎవరి సమస్యలైనా సరే అంతే. మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించిన తర్వాత ఇంకా మనం దాని గురించి ఆలోచిస్తుంటే దానికి ఎవరు ఆన్సర్ చేయలేరు. అది అందుకని ఏంటి అంటే ఏది భయపడాల్సిన పని లేదు. ఏదైనా ధైర్యంగా ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని దైవానికి సమర్పించి ధైర్యంగా ఉంటే అన్ని మంచిగా పాజిటివ్ గా 100% జరుగుతాయి. జై శ్రీ. జై శ్రీ. అదే అమ్మా. జై శ్రీ మాతాజీ.